ఏపీలో ప్రశ్న రావణ్ అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ వచ్చినా మళ్ళీ పదే పదే కేసులు పెట్టు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతుంది? మాట్లాడదాం. మనతో పాటు కేవీపీఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్కైలాబ్ బాబు ఉన్నారు. సరే, మీరు చూసే ఉంటారు రావణ్ ఇష్యూ అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఎలా కక్షపూరితంగా జరుగుతున్నా ఏమంటారు? వాస్తవంగా తెలంగాణలో ఉంటున్నటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి రావణ్ని పీఠాపురానికి సంబంధించినటువంటి పోలీసులు తీసుకొని ఆంధ్రాకు తరలించడం అనేటువంటిది, తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉంటుంది, ఆంధ్రాలో ఒక ప్రభుత్వం ఉంటుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఒక పౌరుడిని తీసుకొని అక్కడికి తీసుకెళ్ళటం అనేటప్పుడు తెలంగాణ పోలీసులు ముందు ఇక్కడ ఉంటే ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఇక్కడికి సమాచారం ఇవ్వచ్చు. ఒక రాష్ట్రంలో ఉంటున్నటువంటి పౌరుడి పైన మరో రాష్ట్రం పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం అనేటువంటిది అన్డెమోక్రటిక్. అది ప్రజాస్వామ్యం కాదు. మీరు ఇక్కడ పిటిషన్ పెట్టుకోండి, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు, అంతకైతే ఏం జరిగినా చేస్తారు. కానీ ఇక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఇక్కడ ప్రభుత్వం సహకరించడం వల్లే అది జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్, ఆయన ఒక పెద్ద పొలిటికల్ పార్టీ లీడర్ కాదు, ఆయనే పెద్ద స్కామ్ చేయలేదు. ఈ అయోధ్యలో 200 కోట్ల వివాదంలో ఆయన ఉన్నట్టేమో అర్థం తెలియలేదు, లేదా ఆయన ఏమన్నా అత్యాచారానికి పాల్పడలేదు, ఆయన ప్రజల సొమ్ము తినలేదు, లేకపోతే ఇతర చోరీ బ్యాంకులో దోపిడీ చేయటం కానీ, లేకపోతే దేశద్రోహపూరితమైనటువంటి చర్యకు దేనికి పాల్పడలేదు. ఎందుకు పీఠాపురం నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది అని అనుకున్నప్పుడు ఇది ఒక కక్ష సాధింపు చర్య. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారికి ప్రజాస్వామ్యం గురించి, భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. అందులో ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన విషయాలు కూడా ఆయనే మాట్లాడాడు. ఏ పరిమితుల్లో ఉంటాయి ఏంటి అనేటువంటిది. వాస్తవంగా ఈ రావణ్ కూడా ఆయన పెద్ద కమ్యూనిస్టు, లేకపోతే మావోయిస్టు, లేకపోతే ఇంకోటి ఆ థియరిటికల్ డెప్త్ ఉన్నటువంటి ఆయనలాగా నాకేం అనిపించలే. నాకు పవన్ కళ్యాణే వీరాభిమాని. నేను ఆయనకు పవన్ కళ్యాణ్కి గొప్ప అభిమానిగా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు ఆయన. వాస్తవంగా పవన్ కళ్యాణ్ అభిమాని ఆయన. సహజంగానే మీరు వెనకట తండ్రి టేబుల్ దగ్గర ఇట్లా కుర్చీ మీద వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇట్లా సిగరెట్ ముట్టిస్తే వాడు చిన్న పిల్లవాడైనా కూడా మా నాన్న గీ కుర్చీలనే కూర్చున్నాడు, గిట్లనే సిగరెట్ తాగినని ఇట్లా ఉఫ్ అని అంటాడు, సిగరెట్ తాగుతాడు. అందుకని ఈయన వీరాభిమాని, మన ఎవరు ప్రశ్న రావణ్ యొక్క అభిమాని, ఇది పవన్ కళ్యాణ్ అభిమాని. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదైతే భాష మాట్లాడిండో ఆ భాషే మాట్లాడిండు. అట్లా పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరైంది అని, రావణ్ మాట్లాడింది సరైంది కాదు అని పాయింట్ కాదు. అసలైతే రాజకీయాల్లో ప్రశ్నించేటువంటి వైఖరి, పౌర సమాజానికి సంబంధించిన పద్ధతులు ఉండాలి. కానీ వ్యక్తిగత దూషణలు, బూతు పదాలు, దుర్భాషలు ఆడటాలు ఇవన్నీ ఉండకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించేటువంటి హక్కును ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రశ్నించాలి తప్ప అన్డెమోక్రటిక్గా, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి ధోరణి అది పవన్ కళ్యాణ్ తోటి ప్రారంభమైంది ఆంధ్రాలో. దీనివల్ల ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్కి సినిమాలో నటుడు కాబట్టి ఆ నటన పుణికిపుచ్చుకున్నటువంటి తన యొక్క అభిమానులే ఈ పాత్ర నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెంచి పోషించిన మొక్కలే వృక్షాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ మొక్కలన్నింటికి నీళ్లు పోసి మందు కొట్టి మంచిగా ఏపుగా పెంచుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లాంటి దుర్భాషలు ఆడేటువంటి వాళ్ళు, బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు, తేపకో మాట ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చేటువంటి వాళ్ళు ఇలా తయారవుతున్నటువంటిది పవన్ కళ్యాణ్ ద్వారానే. అందుకని పవన్ కళ్యాణే నైతిక బాధ్యత వహించాలి. అరెస్ట్ చేయాల్సి వస్తే మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి. ఆ తర్వాత తన అభిమానికి ఉన్నటువంటి రావణ్ను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకు ఒక్క యూట్యూబర్ మీద ఇన్ని కేసులు పెట్టడం? అంటే గవర్నమెంట్కి ఇది ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా ఏపీలో? సహజంగానే పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం అండదండలు పూర్తి స్థాయిలో మాకున్నాయి, మా అండదండలు ఢిల్లీకి ఉన్నాయి. కాబట్టి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నులిమెయ్యాలనేటువంటి ఒక కక్ష సాధింపు ధోరణితో ఉన్నారు. కానీ భారత ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు హక్కు ద్వారానే కుర్చీలోకి వచ్చారు. మరి ఆ ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళకు తమకు కావలసిన పనులు చేయనప్పుడు, మీరు చెప్పిన మాటలు అమలు చేయనప్పుడు ప్రశ్నించేటువంటి రైటు
ఎవరికి ప్రజలకు ఉంటుంది, ఓటర్లకు ఉంటుంది, నేను ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఉంటుంది. అసలు నువ్వు ప్రశ్నించడమే నేరం. నీ గొంతు మీద కాలు పెట్టి తొక్కుతా, లేకపోతే నిన్ను బొక్కలో వేస్తా, నిన్ను అణిచేస్తా, నీ గొంతు కోస్తా అని అనేటువంటి సిస్టమ్ ఏదైతుందో అదొక నియంతృత్వ పాలనలో కొనసాగేటువంటి పద్ధతులు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనైతే ప్రశ్నను స్వాగతించాలి. ఆయన పేరులోనే ప్రశ్న రావణ అని చెప్పి పెట్టుకున్నాడు, ప్రశ్న అని పెట్టుకున్నాడు. చాలా చాలా అంశాలు ఆయన చూసినాను, చాలా స్పష్టంగా సరళంగా మంచిగా ఉంటాయి. కానీ అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి భాష ఆధారంగా ఆయన కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు మాట్లాడినాలే కానీ ఏవి మాట్లాడాలి, సమాజంలో అనేక రకాల అంశాలు పనిచేస్తున్నాయి, అనేక రకాల అంతరాలు కొనసాగుతున్నాయి. అవేవి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు నిరుద్యోగం గురించి ఏం మాట్లాడదలుచుకున్నారో చెప్పండి, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడదలుచుకున్నారో చెప్పండి, మీరు అమరావతి గురించి ఏం మాట్లాడదలుచుకున్నారో చెప్పండి. మీరు అక్కడ వాగ్దానాలు చాలా చేశారు కూటమి పేరిట. ఆ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకు అమలు చేశారో చెప్పండి. ఒక ఉప ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక వీధి రౌడీలా మాట్లాడేటువంటి వైఖరి చాలా దుర్మార్గమైంది. నేను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు నీలాగే రెచ్చిపోతే సమాజంలో ఎంత పెద్ద అశాంతి జరగాలి, సమాజంలో ఎన్ని గొడవలకు కారణం కావాలి. ఒక నాయకుడు అనేటువంటి వాడు సమాజంలో శాంతిని నెలకొల్పేవాడుగా ఉండాలి తప్ప సమాజంలో అశాంతిని నెలకొల్పేవాడుగా ఉండకూడదు. సమాజంలో వ్యక్తిగత ఘర్షణలు పెంచేవాడు నాయకుడు ఎలా అవుతాడు? సమాజంలో ఉన్నటువంటి సకల సమస్యల్ని పరిష్కరించేవాడు నాయకుడు అవుతాడు తప్ప సమస్యల్ని సృష్టించేవాడు నాయకుడు కాదు. సమస్యల్ని పరిష్కరించేవాడు నాయకుడు, సమస్యల్ని సృష్టించేటువంటి వాడు సమాజానికి ద్రోహిగా నిలబడతాడు. అందుకని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలని కనుక పరిశీలిస్తే మీరు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద మాట్లాడుతున్నటువంటి పదజాలం ఇది. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో వీడియోలు చూసిన పవన్ కళ్యాణ్, వైసీపీ గుండల్లారా చవటల్లారా తంతం పట్టుకొని కొడతాం, చెప్పు తీసుకొని కొడతాం, రకరకాల భాషలు మాట్లాడారు. ఇప్పుడు కూడా రావణ్ను అరెస్ట్ చేశారు, కక్ష సాధింపుగానే ఇక్కడి నుంచి తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి. కానీ కోర్టు ఒక న్యాయస్థానం చెబుతున్నది 3 సార్లు మీరు అరెస్ట్ చేస్తే 3 సార్లు కోర్టు చెప్పింది. కోర్టు మాట కూడా వినరా మీరు? చట్టసభల మాటలు వినరా మీరు? న్యాయస్థానాల మాటలు మీకు లెక్కలేవా? అన్నీ మీరేనా? కేంద్రం అండా ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి ఏంది అహంకారపూరితమైనటువంటి వైఖరి? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? హైకోర్టు చెప్పినా మీరు వినరు. హైకోర్టులో మీకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళండి. కానీ ఆయన అరెస్ట్ చేస్తే చూసినాను నేను, అరెస్ట్ చేసిన ప్రతి చోటకి జనసేన కార్యకర్తలు పోతున్నారు చంపుతామని. ఏంది దౌర్జన్యం? హంతకులుగా మారతారా? జన సైనికులు అంటే జనానికి సేవ చేసే వాళ్ళు ఉండండి. ప్రశ్నించిన వ్యక్తిని చంపుతాను తిరిగేటువంటి వాళ్ళు హంతకులు అవుతారు తప్ప సైనికులు ఎలా అవుతారు? అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని చంపుతారా? ఆ ప్రశ్నలో ఉన్నటువంటి మనకున్న లోపాలు ఏమిటి, ఏమిటి సరిదిద్దుకోవాలనుకునేవాడు నాయకుడు అవుతాడు తప్ప ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని చంపుపో అని చెప్పి తోలేవాడు నాయకుడు ఎలా అవుతాడు? హంతకుల్ని పెంచి పోషించేవాడు అవుతాడు. అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క వైఖరి పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. నువ్వు సినిమాల్లో నటన చేయడం వేరు కానీ రాజకీయాల్లో నటన చేయకూడదు. జీవించాల్సిందే నా రాజకీయాల్లో. మీరు తమిళనాడు పాలిటిక్స్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ తలపించేలాగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉన్నాయంటారా? తమిళనాడు పాలిటిక్స్కి ఒక డిఫరెంట్ ఉంది. తమిళనాడులో చాలామంది మీద అక్కడ ఉన్నటువంటి సామాజిక విప్లవకారుడు ఉన్నటువంటి పెరియార్ భావజాలం పనిచేస్తుంది. అది ఒక మేరకి కొన్ని ఫలితాలు ఇచ్చింది. ఇంతకుముందు స్టాలిన్ గవర్నమెంట్లో కూడా కొన్ని ప్రోగ్రెసివ్ నిర్ణయాలు జరిగినాయి, ఎంతో కొంత అభివృద్ధికి దోహదం జరిగింది. యువతలో కొంత మార్పు వచ్చి ఒక యువకుడు పరిపాలించాలి, అంతకుముందు ఉన్న డిఎంకే కానీ అంతకుముందు ఉన్నటువంటి ఏఐడిఎంకే కంటే ఒక ఆల్టర్నేట్ కావాలనేటువంటిది అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ కంటే కూడా ఆల్టర్నేటివ్ రాదలుచుకున్నటువంటి వాళ్ళు ప్రజల్లో కిందికి దిగబడి పని చేసుకోవటం. ఈ ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఏంది, టీడీపీ పోతే వైసీపీ, వైసీపీ పోతే టీడీపీ ఏంటి, జనసేన కూడా అధికారంలోకి రావాలనేటువంటి మీరు అన్నారు జనసేన అధికారంలోకి రావాలని. ఈ ప్రయత్నం అంతా ప్రశ్నారావణ అరెస్ట్ అంతా నెక్స్ట్ 2029 అధికారంలోకి రావడానికైనా ఈ అడుగులన్నీ. అధికారంలోకి రాదలుచుకున్నటువంటి విజయ్ చాలా ట్రస్టులు పెట్టిండు, యూత్లోకి తిరిగిండు, సేవా కార్యక్రమాలు చేసిండు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసిండు. ఇది తమిళనాడులో సీఎంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి. నువ్వు ఆ పాత్ర నిర్వహించు తప్ప ఈ దాడులకి, దౌర్జన్యాలకి, బూతు పురాణాలకి వీటి వైపు ప్రయాణం చేస్తే నువ్వు ఉన్నది గెలవటం కూడా కష్టం.
చాలా లేటుగా ఎన్నో ఏండ్లు ఓడిపోయి రీసెంట్గా మొన్న గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు? ప్రజలు చూస్తున్నారు కదా, దేశమంతా కల్లారా చూస్తుంది పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి పాత్ర. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తనకు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. డిప్రెషన్లో ఏం మాట్లాడతాడు, మంచిగున్నప్పుడు ఏం మాట్లాడతాడో ఎవ్వరికి అర్థం కాదు. చేగువేర వారసుని అంటాడు, దక్షిణాది మీద జరిగినటువంటి అన్యాయం ఏంటి అని అంటాడు, కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షం అని అంటాడు, మీ గుజరాత్కి గులాం చేస్తేనే మాకు నిధులు ఇస్తారా అని చెప్పని అంటాడు, ఇప్పుడు అదే చేస్తాడు. నేను కమ్యూనిస్టుని అంటాడు, మా నాన్న ఇట్లా అంటాడు, మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన అంటాడు, మేము హేతువాదులం అంటాడు, తర్వాత సనాతన ధర్మం అంటాడు. పవన్ కళ్యాణ్ మార్చినటువంటి ఊసరు వెళ్ళి చాలా సందర్భాల్లో ఏడ్చింది కావచ్చు. చాలా సందర్భాల్లో నేనే ఉన్నా అంటే నాకంటే పవర్ఫుల్గా రంగులు మార్చే వ్యక్తి ఎవరు ఉన్నారబ్బా అని ఊసరు వెళ్ళి వెతుకులాడుకుంటే ఆయన ఊసరవెల్లికి దొరికే మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో గవర్నమెంట్లు ప్రతిపక్షాలకు భయపడేవాళ్ళు, వాళ్ళు ఏమైనా అంటారేమో పనులు చేసేవాళ్ళు. ఇప్పుడెందుకు ఏదైతే ఏపీలో ఉన్నటువంటి కూటమి యూట్యూబర్స్కి భయపడుతుందో, ఇటు కేవీఆర్ కావచ్చు, ఇటు ప్రశ్న రావణ్ కావచ్చు, యూట్యూబర్ సంధించే ప్రశ్నలు తట్టుకోలేకపోతున్నారా? యూట్యూబర్ని ఒక వ్యక్తిలాగా చూడటానికి వీల్లేదు. ఈ సామాజిక మాధ్యమం యొక్క పాత్ర ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా గడగడలాడిస్తుంది. ఇప్పుడు మీకు కాక్రోచ్ జనతా పార్టీ అదేం బయట మెంబర్షిప్ చేర్పించినటువంటిది కాదు, యూట్యూబుల ద్వారా వచ్చినటువంటి పార్టీనే. అది యూట్యూబులలో నడుస్తున్నటువంటి పార్టీనే. కానీ ధర్మేంద్రని రాజీనామా చేయాలనేటువంటి మూమెంట్ దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి మూమెంట్కి వచ్చింది కదా. యూట్యూబ్ ప్రశ్న రావణ్ తనొక్కడే ఉన్నాడు అనేటువంటి భావం అక్కర్లేదు. ప్రశ్నించే గొంతుకలన్నీ ప్రశ్న రావణ్ వైపే ఉంటాయి, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రశ్నించడం అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్, అది కాన్స్టిట్యూషనల్ రైట్. అది రైట్ నీకు లేదు అని చెప్పేసి అన్నటువంటి జీవించే హక్కునే కాలు రాయటం అవుతుంది. అందుకని ఈ యూట్యూబర్లు అనేటువంటి వాళ్ళు ఒక వ్యక్తులు వాళ్ళదే ఉంది అనేటువంటిది లేదు. ఎందుకంటే ఈనాటి యువతరం అంతా కూడా సామాజిక మాధ్యమాల్లోనే అత్యధిక భాగం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది రైటు, ఏది రాంగు అనేటువంటి విశ్లేషిస్తున్నటువంటి సమయం కూడా ఆసన్నం అవుతున్నది. అందువల్ల ప్రశ్న రావణ్ణి ఏం చేసినా చంపినా ఇక మాకు దిక్కు లేదు, దేశం లేదని. చాలామంది నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు, అరే ప్రశ్నిస్తున్నావురా, గతంలో కత్తి మహేష్ ఇట్నే ప్రశ్నించాడు, వాణ్ణి చంపేశాం, గతంలో ప్రవీణ్ పగడాల ఇట్నే చేశాడు, ఆంది పోయిండు అంటే ఈయనకు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అయోధ్య రామ మందిరంలో ఉంది 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వస్తుంది. దేశంలో ఉన్న ప్రజలు తమ నమ్మకాల విశ్వాసాల పేరిట, దేవుని పేరిట డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులన్నింటినీ దుబ్బేసినటువంటి వాళ్ళని ఎవరినో పట్టుకోండి. వాళ్ళ ఇందులో ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, విదేశీయులు ఎంతమంది ఉన్నారో చూడండి. లేదు ఎవరు దోపిడీ చేసినా, ఎవడు దొంగతనం చేసినా, ఎవడు స్కామ్ చేసినా వాడిని పట్టుకుంటాం, శిక్షిస్తామని చెప్పేసి మీరంటే చాలా సంతోషం. నేరానికి కులము, నేరానికి మతాన్ని ఏమి ఆలోచించకండి, డైరెక్ట్ దాని మీద ఫైట్ చేయాలి. ఇప్పుడు సనాతన హిందువుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరంలో స్కామ్ జరిగితే ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నాడు? అయోధ్యలో రామ మందిరంలో స్కామ్ చేసినోడి కంటే నిన్ను ప్రశ్నించిన వాడే ఎక్కువనా? నీకు అంత పెద్ద కక్ష సాధింపు? మీ జన సైన్యాన్నంతా చెలో అయోధ్య పెట్టండి. పవన్ కళ్యాణ్ గారికి నా సూచన ఏమిటంటే, మీ జన సైనికులతోటి చెలో అయోధ్యకు పిలుపునివ్వండి. మన సనాతన హిందూ ధర్మానికి దుర్మార్గుడైనటువంటి వాడు ఎవడో మన దేవుని హుండీలో డబ్బులు కొట్టేసిండు కాబట్టి వాడిని పట్టుకొని కఠినంగా శిక్షించేంత వరకు మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేద్దాం. మన దేవాలయాలకు ఎక్కడ అవినీతి జరిగినా మనం యాక్సెప్ట్ చేసేది లేదు. దేవాలయాల్ని ధర్మ కేంద్రాలుగా ఆలోచిద్దాం, దాన్ని పరిరక్షించుకుందాం అనేటువంటి పోరాటానికి దిగండి. అప్పుడన్నా హిందువులన్నా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇప్పుడు హిందువులు కూడా మిమ్మల్ని గౌరవించేటట్టుగా ఉండదు. ఎందుకంటే మీరు చెప్పే మాటలన్నీ అవి ఇక్కడ దొంగతనం జరిగినా కానీ, స్కామ్ జరిగినా కానీ మౌనవ్రతం పాటించి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాడి మీద యుద్ధం చేస్తామని చెప్పడం అని అంటే మిమ్మల్ని ఎవరు గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అందుకనే పవన్ కళ్యాణ్ వైఖరి చాలా దారుణంగా ఉంది. ఒక ఉప ముఖ్యమంత్రి లాగా కాకుండా సినిమాల్లోనైతే ఒక చోట విలన్ని కొట్టేయచ్చు, ఒక చోట అమ్మాయితో ప్రేమలో ఉండొచ్చు, ఇంకో చోట కుటుంబంతో ఉండొచ్చు, రకరకాల పాత్రలు వేయొచ్చు. కానీ రాజకీయాల్లో అట్లా ఉండదు. నువ్వు ప్రజల కోసం పరిపాలన చేయడానికి అధికారంలోకి 5 ఏళ్ల పాటుకు వచ్చావు. ప్రజలకు నువ్వు ఆడ జీతగాడిగా పనిచేయాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజలకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రజలతోటి మంచి భాష మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు చెప్పులు లేబట్టి, ఒక ఉప ముఖ్యమంత్రి చెప్పు లేబట్టి ఈ చెప్పుతో కొడతా అని చెప్పేటువంటి భాష మాట్లాడిన తర్వాత రాజకీయాలు ఎటువైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి? రాజకీయాలంటే ఎలా ఉండాలి? పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు యోధుడు, ప్రతిపక్ష నేతగా ఉండేది. సుందరయ్య గారు
సైకిల్కి పార్లమెంటుకి వెళ్ళేటువంటి వాడు, వెనక స్టాండ్కు దేశంలో ఉన్నటువంటి కష్టజీవుల సమస్యలన్నీ పార్లమెంటుకు వెళ్ళేటప్పుడు సైకిల్ స్టాండ్ కట్టుకొని పోయేటువంటి వాడు. ఈయన తీసుకొచ్చినటువంటి ఫైల్స్ నదీ జలాల సమస్య, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ కూలీల సమగ్ర శాసనం గురించి, నీటి పంపిణీ గురించి, వీటన్నింటి గురించి ఆయన తీసుకెళ్ళినప్పుడు చాలా సావధానంగా వినేటువంటి వాడు నెహ్రూ. అంటే ప్రతిపక్షం అనేటువంటిది ఒక సూచన చేసే విధంగా ఉండాలి, పాలకపక్షం అనేటువంటిది పరిష్కరించే వేదికగా ఉండాలి. ఇది అప్పుడు ప్రజలకు జవాబుదారు ఉంటాయి. ప్రతిపక్షం పట్ల గౌరవం పెరుగుతుంది, పాలకపక్షం పట్ల కూడా గౌరవం పెరుగుతుంది. అరే ప్రతిపక్షాలు చెప్పిన మాటలు విన్నారు వీళ్ళు అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఆ రకమైనటువంటి గౌరవం, నీతి ఏమైనా కనీసం ఈ సుమంతైనా ఉందా? ఆయనే మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భంలో చెప్పాడు, సుందరయ్య గారికి చంద్రరాజేశ్వరరావు లాంటి వాళ్ళు మాకు ఆదర్శం అని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పాడు. మరి సుందరయ్య గారు లాగా నీ పాత్ర ఏది? ఎక్కడ పోయింది మీ పాత్ర అంతా? మీరు ఎవరి పాత్ర నిర్వహిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న భాష చూస్తే ఊర్లలో చాలామంది చిన్న చిన్న అంశాలకు, చిన్న గొడవలు వచ్చినప్పుడు కొట్టుకుంటారు చూడు, అట్లా మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడకూడదు. నాయకుడు ఉన్నటువంటి వాడు ఎట్టి పరిస్థితులలో జవాబుదారితనంతో ఉండాలి. నాయకుడు అనేటువంటి వాడు ఎట్టి పరిస్థితులలో నోరు జారొద్దు. నోరు జారిండంటే కథమే, నీకు నువ్వు ఆత్మహత్య చేసుకున్న దాంతో సమానం. రాజకీయాల్లో హత్యలు ఎప్పుడూ జరగవు, ఆత్మహత్యలే ఉంటాయి. పవన్ కళ్యాణ్ నడుపుతున్న చరిత్రనంతా పరిశీలిస్తే తమ రాజకీయాన్ని మొత్తం కూడా సూసైడ్ చేసుకునే వైపు ప్రయాణం చేస్తుంది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ అన్న పార్టీ పెట్టిండు, కాంగ్రెస్లో విలీనం జరిపిండు. రాష్ట్రంలో చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి, మగలో పుడతాయి పువ్వులో పోతాయి అని అంటారు కదా. అట్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా దారుణంగా ఉంది. ప్రశ్న రావణ్ విషయంలో 3 కోర్టులు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మరో కేసు ఇట్లా పెట్టేసి ఆయన్ని కక్ష సాధింపుగా ఒక అనుమానానికి కూడా తావిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు ప్రతి పోలీస్ స్టేషన్కి ఉరుకుతున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయన్ని కాపాడటానికి ముసుకేసి తీసుకొని టక్కుమని వెహికల్లోకి తీసుకెళ్తున్నారు, ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. రకరకాలు చూస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలందరినీ ప్రతి పోలీస్ స్టేషన్కి పంపిస్తున్నాడంటే ఎంతటి దారుణం. సంయమనం పాటించండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఆ విషయం ఏదన్నా ఉంటే చట్టపరంగా చూసుకుందాం, మీరు సంయమనం పాటించండి, ఎవరి పోలీస్ స్టేషన్లకు వెళ్ళకూడదని చెప్పి మాట్లాడగలగాలి కదా. అట్లేం మాట్లాడట్లేదు కదా. మాట్లాడకపోవటం అంటే, మౌనంగా ఉండటం అంటే, మౌనమే జవాబు అయితే వాళ్ళందరూ పోయి హత్య చేశారనుకో పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. ప్రశ్న రావణ్కు 5 పైసల వంతు ప్రమాదం జరిగినా దానికి పవన్ కళ్యాణే బాధ్యత వహించాలి. నిన్నగాక మొన్న కేవీఆర్ గారు అరెస్ట్ కానీ, ఇప్పుడు ఈయనది కానీ ఏంటది? ఒక జర్నలిస్టులకి తమకున్నటువంటి రైట్ లేదా? తాము ప్రశ్నించకూడదా? తాము రాత రాయకూడదా? వారు మాట్లాడకూడదా? మాట్లాడొద్దు, రాయొద్దు, ఏది చేయొద్దు అని చెప్పేసి అంటే ఎంతకాలం చెప్తావు? పిల్లిని రూమ్లో వేసి కొడితే పులిలాగా తిరుగుబాటు చేస్తుంది. అది కామన్, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. ఎంతకాలం మీరు ఇంత ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అనుకుంటారు చెప్పండి. అందుకని పవన్ కళ్యాణ్ తన భాష, తన ధోరణి మార్చుకోవాలి. ఇప్పటికైనా కానీ ప్రశ్న రావణ్కి చట్టపరంగా కల్పించబడుతున్నటువంటి, ఉదాహరణకి కోర్టులు ఇస్తున్నటువంటి బెయిల్ని దాన్ని స్వాగతించాలి. ఇక్కడ స్వాగతించకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళు తప్ప ఇచ్చినటువంటి కోర్టు తీర్పు వైపు నువ్వు ఉండాలి కదా. కోర్టు తీర్పుల మీద కూడా పవన్ కళ్యాణ్కి గౌరవం లేదనేది అర్థమైన తర్వాత నువ్వు ఎట్లా పరిపాలకుడు అవుతావు? అందుకని పవన్ కళ్యాణ్ వైఖరి మార్చుకుంటేనే ఇప్పటివరకు తనకు భవిష్యత్తు ఉంటుంది. ఇంకా కొంత 2-3 ఏళ్ళ కాలం ఉంది కాబట్టి ఆ కాలంలోనైనా నీకు భవిష్యత్తు ఉండాలంటే నీ పద్ధతులు మార్చుకోవాలి. నువ్వు లీడర్గా నిలబడాలి తప్ప మామూలుగా వీధి రౌడీలాగా నిలబడకూడదు అనేటువంటిది సూచన చేస్తాను. ఏపీలో ఇన్ని సమస్యలు ఉంటే ప్రశ్న రావణ్ చుట్టే ఏపీ కూటమి ఎందుకు తిరుగుతుందని స్కైలాబ్ బాబు అంటున్నారు. థ్యాంక్ యూ.